ఇది మనం మేగడండి. డైలీ పాలు కాచాక తీసి మేగడ పక్కన పెట్టుకోవాలి. ఆ మేగడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం లైట్గా పెరిగేసేసి దానిపైన డైలీ మేగడ తీసి వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఏ రోజైతే మనము నెయ్యి చేసుకోవాలనుకుంటామో ఆ ముందు రోజు మాత్రం తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ డే తీసేసి మామూలుగా ఇలా వేసేసుకొని ఒక డిష్లో ఇలా మనం తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఇట్లా టైట్గా వస్తుంది. చూడండి, తిప్పుతూ ఉంటే హార్డ్గా అయిపోయి బాగా స్మూత్గా స్మాష్ అయిపోయి ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా తిప్పుతూ ఉండాలి బాగా. ఎంత బాగా తిప్పితే మనకు అంత ఉండల్లాగా వెన్న ముద్దలాగా తయారవుతుంది. అట్లా చూడండి ఎంత బాగుందో. ఇట్లా వెన్న ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ఎంత బాగా తిప్పితే అంత చూడండి ఎంత బాగా వస్తుంది. ఇలా తిప్పుతూనే అట్లా ఒక పావు గంట తిప్పితే మంచిగా చూడండి ఎంత మంచి లుకింగ్ ఉన్నాయో. చూడు ఇలా తయారైపోయింది. ఇలా తయారైపోయిన దాన్ని మనం తీసుకొని ఇలా చేస్తే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ దాంట్లో ఏమన్నా మనం వేసేటప్పుడు మిల్క్ కొంచెం పడుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తాయి. ఇలా అనుకొని బాగా ఆ వాటర్ ఏమైనా ఉండి వచ్చేదాకా ఆ వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా ఇలా అనుకుంటా ఉంటే ఏమైనా వాటర్ ఉన్నా పోతాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వస్తాయా అన్నారు కదా, ఇది చూడండి వాటర్ అలా వస్తాయి. నేను పెరుగు ఎందుకు వేస్తానో తెలుసా అండి? ఎందుకంటే వెన్న మనం వేస్తుంటాం కదా, దాంట్లోంచి మనము నెయ్యి కాచుకునేటప్పుడు కానీ వెన్న స్మెల్ రాకుండా ఉండటం కోసం లైట్గా ఒక స్పూన్ పెరుగు వేస్తాను. అందుకోసం అది ఎప్పుడు వెన్న తీసే ముందు, డైలీ వెన్న తీసే ముందు కాదు, అదే ఒక బౌల్లో తీసి మనం నెయ్యికి ఒక బౌల్ తీసి పెడతాం కదా రోజు మీగడ, దాంట్లో ఒక స్పూన్ వేసేది అందుకోసం. చూడండి ఇలా వాటర్ అన్నీ ఇవాపరేట్ అయిపోయేదాకా మనం రౌండ్ చుట్టితే రౌండ్గా వచ్చి మనకి మంచి వాటర్ లేకుండా మంచిగా నెయ్యి తయారైపోద్ది. చూడండి అలా వాటర్ అన్నీ తీసేయాలి. చూడండి నాకు వెన్నంతా ఇంత వచ్చిందండి. దాంట్లోంచి వాటర్ చూడండి ఎన్ని తీసాను. ఇవన్నీ దాంట్లోంచి వచ్చిన వాటర్. ఇప్పుడు ఏం లేదండి, ఇదంతా అయిపోయాక ఈ పడవసేసి మామూలుగా ఐస్ వాటర్ ఒక కప్పు తీసుకొని దాంట్లో క్లీన్ చేసేసుకొని ఇంకా వెన్న తయారు చేసుకోవటమే నెయ్యి. అంతేనండి. ఆ వాటర్ పడవేసి ఒక్క ఐస్ క్యూబ్ ఇలా వాటర్లో వేసేసి అవి కొంచెం కూల్ అయ్యాక ఈ వెన్న తీసుకొని క్లీన్ చేసుకోవటమే. ఒక్కసారి వాటర్లో అట్లా నీట్గా క్లీన్ చేసేసుకొని చూడండి పర్ఫెక్ట్ వెన్న. ఇప్పుడు చూసారా అట్లా వెన్న అనేది ఈ ఐస్ క్యూబ్ వల్ల నీట్గా వెన్న కరిగిస్తున్నానండి. చూడండి నెయ్యి చూడండి, దీంట్లో నేను మునగాకు వేస్తాను. కొంతమంది తమలపాకు వేస్తారు, కరివేపాకు వేస్తారు. మునగాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కాబట్టి నేను మునగాకు వేసుకుంటాను. చూడండి
ఫైనల్గా మన నెయ్యి ఇలా తయారైపోయింది చూడండి. చూడండి లాస్ట్గా వేస్ట్ కొంచెం వచ్చింది చూడండి, కొంచెమేనండి నెయ్యి చూడండి. ముప్పావు అర లీటర్కి కొంచెం తక్కువగా ఉందండి. కొంచెం వెన్న కూడా నేను పక్కన పెట్టుకున్నా అండి. దాంతోపాటు నెయ్యి ఎలా ఉందండి, చాలా బాగుంది కదా.